బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో చెన్నైలో చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఆల్రౌండర్లు సత్తా చాటారు. రవిచంద్రన్ అశ్విన్ తన సొంత గ్రౌండ్లో సూపర్ డూపర్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ నమోదు చేసుకున్నాడు. బంగ్లా బౌలర్లను చెడుగుడు ఆడుకుంటూ అశ్విన్ సెంచరీ నమోదు చేశాడు. ఒకనొక టైంలో టీమిండియా 200 పరుగులు అయినా చేస్తుందో లేదో అని కంగారు పడిన అభిమానులకు ధైర్యం ఇస్తూ టీమిండియా స్కోర్ను 300 దాటించారు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు బంగ్లా బౌలర్ హసన్ మహమూద్ ఊహించని షాకిచ్చాడు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీని వెంటనే అవుట్ చేశాడు. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ జోడీ కాస్త ఆదుకుంది. లంచ్ టైంకు మరో వికెట్ పడకుండా 88 పరుగులు చేశారు. లంచ్ టైం తర్వాత మళ్లీ వికెట్లు పడ్డాయి. జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని అవుట్ అయ్యాడు. మొత్తంగా టీమిండియా 144 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ సొంత గ్రౌండ్లో రాణించాడు. రవిచంద్రన్ అశ్విన్ 108 బంతులని సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రవీంద్ర జడేజా 117 బంతులాడి 86 పరుగులు చేసుకున్నాడు. టీమిండియాలో యశస్వి జైస్వాల్ 118 బంతులాడి 56 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 19 బంతులాడి 6 పరుగులు చేయగా, శుభ్మన్ గిల్ 8 బంతులాడి డకౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 6 బంతులాడి 6 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 52 బంతులాడి 39 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 52 బంతులాడి 16 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమూద్ 58 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టగా, ఎండ్రానా, మెహ్దీ హసన్ మిర్జ్ తలో వికెట్ పడగొట్టారు. తొలి రోజు టీమిండియా 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.